ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచంలోని దాదాపు 85% మందికి ఇది కనిపించనుంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షికంగా కనిపించనుంది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉండనున్నాడు. ఇవాళ రాత్రి 8:58 గ్రహణం ప్రారంభం కానుంది. 11 గంటల నుండి 12:22 వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. సోమవారం తెల్లవారుజామున 2:25 గ్రహణం వీడనుంది. ఇవాళ రాత్రి ఏర్పడనున్న సాధారణ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ అంటూ కొందరు సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారని, అవన్నీ వదంతులని, వాటిని నమ్మొద్దని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇది 3వ గ్రహణమని, దీనికి ఎలాంటి ప్రత్యేకతలు లేవని స్పష్టం చేశారు. ఈ చంద్రగ్రహణం దేశమంతటా అందరికీ కనిపిస్తుందని, బైనాక్యులర్స్ అవసరం లేకుండా చూడవచ్చన్నారు. చంద్రగ్రహణం ప్రారంభమైనప్పటి నుంచి వీడే వరకు గర్భిణీలు ఆహారం తీసుకోకూడదన్నది అపోహ మాత్రమేనని చెబుతున్నారు. చంద్రగ్రహణం నేపథ్యంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం తలుపులు మూసివేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించిన అధికారులు మధ్యాహ్నం 1 గంటకు ఆలయ తలుపులు మూసివేశారు. సోమవారం తెల్లవారుజాము 3 గంటలకు ఆలయ తలుపులు తెరవనున్నారు. ఇక సుప్రభాత సేవ అనంతరం ఆలయ శుద్ధి, ప్రక్షాళన నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ లైన్లో అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. హరీష్, ఈరోజు సీతారామ దేవస్థానం చంద్రగ్రహణం కారణంగా మూసివేశారు అధికారులు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆదివారం పూట చంద్రగ్రహణం సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పనులు రిప్లైకి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు రాత్రి 9:50 నుండి 1:26 వరకు భద్రాచలం ఆలయం వద్ద ఆలయ అర్చకులు ఈ వివరాలు అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు గ్రహణం కారణంగా ఆలయం మూసివేస్తానని దీనికి ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఎవరో భక్తులు కూడా రావద్దని చెబుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు గ్రహణం సమయంలో తీసుకోవాల్సిన నియమాలు కూడా ఆలయ అర్చకులు అయితే చెబుతున్నారు. గ్రహణం ప్రారంభం కావడానికి 2 గంటల ముందు భద్రాచలంలో రాముల వారి ఆలయం మూసివేసిన తర్వాత సంప్రోక్షణ కూడా శుభ్రం చేసి ఆలయాన్ని శుద్ధి చేస్తారని కూడా, అనంతరం పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారని కూడా చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు కావచ్చు, పిల్లలు, వృద్ధులు కావచ్చు, గర్భిణీ సమయంలో బయటకు రావద్దని కూడా పండితులు అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. గ్రహణ కిరణాలు గర్భిణీ స్త్రీలపై పడకుండా ఇటు పిల్లలు కూడా బయటకు రావద్దని జాగ్రత్త తీసుకోవాలని చెబుతున్నారు. మరోవైపు భోజన నియమాలంటూ కూడా గ్రహణం ప్రారంభమయ్యే ముందు తేలికపాటి ఆహారం తీసుకోవాలని చెప్పి చెబుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పిల్లలు, వృద్ధులు ఈ నియమాన్ని పాటించే అవసరం లేదని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు కొంతమంది అయితే ఈ గ్రహణం వల్ల ఏం కాదని కూడా కొంతమంది విశ్లేషకులు అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ గ్రహణం కారణంగా భద్రాచలం శ్రీ సీతారామ వారి స్వామివారి ఇక్కడ ఆలయం అయితే మూసివేశారు. గ్రహణం తర్వాత అయితే సంప్రోక్షణ నిర్వహించి అనంతరం పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తామని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు గ్రహణం ప్రకృతిలో జరిగే ఒక అరుదైన ఖగోళ సంఘటనని కూడా ఇక్కడ మూఢనమ్మకాల ఆధారంగా ఈ నియమాలు పాటించే ఆలయాన్ని కూడా చెబుతున్న పరిస్థితి నేపథ్యంలో మరి కొంతమంది అయితే గ్రహణ సమయంలో ఇవన్నీ అవసరం లేదని కూడా చెబుతున్నారు.
ఆ సమయంలో అనవసరమైన భయాలు అపోహలు అయితే పెట్టుకోవద్దని కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ అయితే ఈ రోజు గ్రహణం కారణంగా రాత్రి అంటే 9:30 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు అయితే గ్రహణం ఉండబోతుందని చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే గ్రహణం ఉన్నప్పుడు అయితే బయటికి రాకూడదని కూడా కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు. ఈ తర్వాత అయితే భద్రాచలం ఆలయాన్ని 3 గంటల తర్వాత సంప్రోషణ చేసి నిర్వహిస్తారు. అనంతరం భక్తులైతే స్వామివారిని దర్శించుకోవచ్చు అని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. ఓకే, రైట్. థ్యాంక్ యూ అయ్యప్ప. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఆలయాలు మూసివేశారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వయంభూ పంచ నరసింహుల దేవాలయంతో పాటు అనుబంధ శివాలయం, పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను మూసివేశారు. సోమవారం ఉదయం 3:30 ప్రధాన ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేయనున్నారు. నిత్య కైంకర్యాల అనంతరం భక్తులకు యథావిధిగా అనుమతించనున్నారు. ఇక బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ద్వారాలు మూసివేశారు వేద పండితులు. మధ్యాహ్నం 1:30 ఆలయ పూజాదులు వేద పండితుల ద్వారా బంధనం చేశారు. గ్రహణం సందర్భంగా సోమవారం ఉదయం జరిపే అభిషేక పూజలు నిర్వహించడం లేదని తెలిపారు అధికారులు. గ్రహణ అనంతరం అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలను గోదావరి జలాలతో సంప్రోక్షణ చేసి తిరిగి ఉదయం 7:30 గంటల నుండి పూజలు యథాతథంగా కొనసాగుతాయి. ఇక అదేవిధంగా సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా వరంగల్ శ్రీ భద్రకాళి ఆలయాన్ని మూసివేశారు అధికారులు. మధ్యాహ్నం 1 గంటకు ఆలయాన్ని మూసివేశారు అర్చకులు. గ్రహణానంతరం శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టి భక్తులకు సర్వదర్శనం ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆలయాన్ని గ్రహణానంతరం శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టి భక్తులకు సర్వదర్శనం ఏర్పాటు చేస్తున్నారు అర్చకులు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని వరంగల్ నుండి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. రైట్ హరి, వరంగల్లోనే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్టు మేజర్ ఆలయాలు ఏవైతే ఉన్నాయో అయితే ఇప్పటికే మూసివేశారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే చంద్రగ్రహణం వస్తుందని చెప్పేసి చెప్పడంతో రాత్రిపూట ఈ చంద్రగ్రహణం ఉంటుంది. దాదాపు 9 గంటల ముందు నుంచే ఈ చంద్రగ్రహణం అనేది ప్రభావం చూపుతుంది. సో ఏంటంటే 1 గంటల ప్రాంతంలోనే అన్ని ఆలయాలను మూసివేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ఇంద్రకిలాద్రిగా వెలుగుతున్నటువంటి భద్రకాళి దేవాలయం ఏదైతే ఉందో అదైతే 1 గంటలకే మూసివేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా భద్రకాళి ఆలయాన్ని మూసివేశారు అర్చకులు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఏదైతే ఉన్నదో ఈ రోజు చంద్రగ్రహణం సందర్భంగా అయితే మూసివేసిన ఆలయాలు మళ్ళీ రేపు పొద్దున 7 గంటలకు మాత్రం తెలిసే అవకాశం ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయం రాత్రి 9:56 ఈ చంద్రగ్రహణం నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 3 గంటల పాటు ఈ చంద్రగ్రహణం ఉంటుందని చెప్పారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధాన అర్చకులు చెప్పిన విషయాలు ఏదున్నప్పటికీ మనం చూసుకున్నప్పుడైతే వరంగల్ అన్న కావచ్చు, ఇక్కడ మన దేశంలో అయితే ఈ పట్టింపులు అయితే బాగా ఉంటాయి. ఈ పట్టింపుల ద్వారానైతే మన చంద్రగ్రహణం ఉన్నప్పుడైతే గర్భిణులు కావచ్చు, వేరే ఇతర చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో అంటే కొన్ని గ్రహాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ చంద్రగ్రహణం సంబంధించిన వాళ్ళు రాకూడదు అని చెప్పేసి, అంటే బయటికి రాకూడదు, చంద్రగ్రహణం చూడకూడదు అని చెప్పేసి ఉంటుంది. అలానే మన దగ్గర ఉన్నటువంటి ఈ ఆచారాలు ఏదైతే ఉందో దాన్ని అయితే
ప్రతి ఒక్కరు పాటిస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మాకు కొంతమంది సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఉదయం అంటే 7వ తారీఖు రాత్రి 11 గంటల 1 నిమిషం నుంచి ప్రారంభమై 12 గంటల 23 నిమిషాల వరకు అంటే 82 నిమిషాల పాటు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మాత్రం ఉంటుందని చెప్పారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రాత్రి అంటే రేపు తెల్లవారుజామున 1 గంటల 26 నిమిషాలకు ఈ గ్రహణం అనేది వెళ్ళిపోతుంది. తర్వాత ఏంటంటే రేపు పొద్దున ఉదయం 7 గంటలకు ఈ భద్రకాళి ఆలయాన్ని మాత్రం మళ్ళీ సంరక్షణ అంటే మళ్ళీ అక్కడ శుద్ధి చేసిన తర్వాతనే మళ్ళా భక్తులకు అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ సంపూర్ణ సూర్యగ్రహణం రావడం అయితే ఇప్పుడైతే భక్తులు ఏదైతే ఉన్నారో రేపు పొద్దున ఉదయం మళ్ళా భక్తులు మళ్ళా ఉదయం 7 గంటల వరకు మళ్ళీ భక్తులకైతే దర్శనం ఇచ్చే అవకాశం ఉంది భద్రకాళి అమ్మవారు. ఏది ఏమైనప్పటికీ అంత శుద్ధి చేసిన తర్వాతనే అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులు మాత్రం దీన్ని మాత్రం సహకరించాలని చెప్పేసి ఇప్పుడే ఆలయ అర్చకులు అయితే తెలిపారు. హరి థ్యాంక్ యూ అశోక్. ఇక చంద్రగ్రహణం కారణం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం మూసివేశారు అధికారులు. స్వామివారికి నివేదన సమర్పించి అర్చకులు ఆలయ ద్వారాలను మూసివేశారు. గ్రహణ అనంతరం రేపు తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేసి ద్వారాలు తెరచి యథావిధిగా భక్తులకు స్వామివారి దర్శనానికి కల్పించనున్నట్లు తెలిపారు. రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయము సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఈరోజు పురస్కరించుకొని స్వామివారికి మహానివేదన మధ్యాహ్న పూజ అనంతరము స్వామివారి యొక్క ఆలయం మూసివేయడం జరిగింది. తిరిగి రేపటి రోజున ఉదయము మంగళ వాయిద్యాలు సుప్రభాత అనంతరం సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. అలాగే స్వామివారి ప్రాతకాల పూజ అనంతరం భక్తులందరూ కూడా దర్శనాలు కొనసాగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా గమనించాలి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఆద్యంతం కూడా మనకు 3 గంటల పాటు సంభవిస్తుంది. రాత్రి వేళ 9 గంటల 56 నిమిషాల నుంచి 1 గంట 26 నిమిషాల వరకు కూడా గ్రహణం సంభవిస్తుంది. కాబట్టి ఆ గ్రహణ సమయం అత్యంత పుణ్యకాలం. ఆ సమయంలో ఈ సంవత్సరము కుంభరాశి వారి పైన శతభిష పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు సంభవించింది కనుక ఆ నక్షత్ర జాతకులు కానీ కుంభరాశి వారు కానీ వృషభ రాశి మిథున రాశి వారు ఆ సమయంలో స్వామివారిని ధ్యానం చేయడం జపం చేసుకోవడం లాంటి కార్యక్రమాలు చేయాలి. అలాగే గ్రహణం వీడిన తర్వాత ఆ శూల సమయంలో దాదాపు 3 యామాల పాటు అంటే ఉదయం కూడా మనము గ్రహణం యొక్క శూల సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మినుములు బియ్యము అలాగే నాగరూపము అలాగే చంద్రుని యొక్క బింబము ఎవరైతే దానం చేస్తారో ఆ జాతకులకు సంబంధించినటువంటి ఆ గ్రహణ దోషం తొలగిపోయి శుభం చేకూరుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మనం ఆలయాలన్నీ కూడా మూసివేస్తున్నారు. మనందరికీ తెలిసి ఈరోజు రాత్రి చంద్రగ్రహణం 9:56 నిమిషాల నుంచి 1:26 రాత్రి తెల్లవారితే 1:26 వరకు కూడా మనకు సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. దానికని అన్ని ఆలయాలు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ఈ ఆలయాల నిబంధనలు ఉంటాయి కాబట్టి మూసివేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని మీరు చూస్తూ ఉన్నారు. విధి విధానాలతో మనం క్లోజ్ చేయడం జరిగింది. ఈ రోజు పూజా విధానాలు అయిపోయిన తర్వాత భక్తులకు కూడా ముందుగానే తెలియజేయడం జరిగింది ఇట్లా సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుందని చెప్పేసి. అలాగే రేపు ఉదయం మనం చంద్రగ్రహణం పూర్తి అయిన తర్వాత మనం ఉదయాన్నే మన సంప్రోక్షణ జరిగిన తర్వాత ఆలయంలో సుప్రభాత సేవలు మొదలవుతాయి. సుప్రభాత సేవ చేసిన తర్వాత ప్రాతకాల పూజ తర్వాత మనం 7 గంటల నుంచి భక్తులందరికీ కూడా రాజరాజ స్వామి దేవస్థానం తరఫున సేవలు అందిస్తాము. అంటే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. 7 గంటల నుంచి వారందరూ కూడా 7 గంటల వరకు చేరుకొని మరి తిరిగి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీర్వచనం పొందాలని కోరుతూ సంపూర్ణ చంద్రగ్రహణం. తిరుమల శ్రీవారి ఆలయాన్ని వేద పండితులు మూసివేశారు. రేపు తెల్లవారుజామున 3 గంటల తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాల తర్వాత ఆలయ తలుపులను తెరవనున్నారు. ఆలయం మూసివేసే సందర్భంగా అన్ని రకాల అర్జిత సేవలు విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సిఫారసు లేఖలపై జారీ చేసే దర్శనాలను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పుల దృష్ట్యా తిరుమలకు వచ్చే భక్తులు తమ ప్రయాణ ప్రణాళికలను అందుకు అనుగుణంగా మార్చుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. వీలైతే ఆన్లైన్ పోర్టల్ ద్వారా ముందుగానే దర్శనం టికెట్లను బుక్ చేసుకోవటం మంచిదని సూచించింది. గ్రహణం ముగిసిన తర్వాత సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం నుండి ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి
దర్శనాలకు యథావిధిగా పునఃప్రారంభిస్తామని తెలిపారు అధికారులు. చంద్రగ్రహణం సందర్భంగా మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, జగదాంబ సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయాల ద్వారాలను ఆలయ అర్చకులు అధికారికంగా మూసివేశారు. చంద్రగ్రహణ ప్రభావం ముందుగానే తెలుసుకున్న భక్తులు వేకువజామునే స్వామివారిని దర్శించుకున్నారు. చంద్రగ్రహణ ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని, చంద్రగ్రహణం దోషం దేవతలపై పడకూడదనే ఆలయాల ద్వారాలు మూసివేస్తున్నట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ చంద్రగ్రహణం ఈరోజు రాత్రి 9:50 ప్రారంభమై దాదాపు 12:50 వరకు ఉంటుందన్నారు. గ్రహణ ప్రభావం వలన కొన్ని రాసుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున అయితే కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తే గ్రహణ దోషం తొలగుతుందని పండితులు చెబుతున్నారు. గ్రహణానంతరం సోమవారం తెల్లవారుజామున స్వామివారికి షోడశోపచార పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని అర్చకులు తెలిపారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని కాంతారావు ఫోన్ లైన్లో అందిస్తారు. కాంతారావు, చెప్పండి. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాలు మూతపడ్డాయి. అదేవిధంగా జిల్లాలో పలు ఆలయాలు మూతపడిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే సంపూర్ణ చంద్రగ్రహణం రావడంతో నేటి ఉదయం 11 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ప్రధాన ఆలయాలు ద్వారాలను మూసివేశారు. ఈ రోజు రాత్రి 9:50 ప్రారంభమయ్యే చంద్రగ్రహణం సందర్భంగా పట్నంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి మరియు జగదాంబ సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయాల ద్వారాలను ఆలయ అర్చకులు అధికారికంగా అయితే మూసివేసే పరిస్థితి అయితే నెలకొంది. చంద్రగ్రహణ ప్రభావం ముందుగానే తెలుసుకున్న భక్తులు ఏకూజామునే స్వామివారిని దర్శించుకున్నారు. అయితే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు అప్పన్నచారులు మాట్లాడుతూ చంద్రగ్రహణం దేశవ్యాప్తంగా ఉందని, చంద్రగ్రహణ దోషం దేవతలపై పడకూడదని ఆలయాల ద్వారాలు మూసివేస్తామని తెలిపారు. ఈ చంద్రగ్రహణం ఈ రోజు రాత్రి 9:50 ప్రారంభమై దాదాపు 12:50 వరకు ఉంటుందన్నారు. చంద్రగ్రహణ ప్రభావం కొన్ని రాసుల వారికి ఇబ్బందులు ఎదురవచ్చని, అంతేకాదు కుంభరాశిలో ఏర్పడనున్న ఈ చంద్రగ్రహణం రాహు గ్రస్త చంద్రగ్రహణం అని పండితులు చెప్తున్నారు. ఈ రోజున ఏర్పడే చంద్రగ్రహణం కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు అంటే మేషం, వృషభం, తుల, ధనుస్సు, మకర, మీనం రాశుల వారి జీవితాల్లో ఊహించని విధంగా అదృష్టాలు తీసుకొస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ 6 రాశులకు చెందిన వ్యక్తులకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని, ధనయోగం ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే భక్తులు పట్టు విడుపు స్నానాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించుకొని బ్రాహ్మణులకు కొన్ని విధానాల దానాలు చేసి గ్రహణ దోషం తొలగుతుందని అయితే పండితులకు చెప్తున్నారు. గ్రహణానంతరం సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఆలయం శుద్ధి సంప్రోక్షణ చేసి స్వామివారికి షోడశోపచార పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని అర్చకులైతే తెలుస్తున్నారు. హరీష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలు మూసివేశారు అర్చకులు. శ్రీ స్వామి అమ్మవారి ఉభయ ఆలయాలు, పరివార ఆలయాలను కూడా మూసివేశారు. తిరిగి 8న తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి
సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 7:30 నుండి భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలు మూసివేశారు అర్చకులు. శ్రీ స్వామి అమ్మవారి ఉభయ ఆలయాలు, పరివార ఆలయాలను కూడా మూసివేశారు. తిరిగి 8న తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 7:30 నుండి భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల దర్శనం పూర్తయిన తర్వాత ఆలయం మూసివేయటం జరిగిందన్నారు. సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం మళ్లీ గుడి తలుపులు తెరవటం జరుగుతుందని వారు తెలిపారు. అదేవిధంగా తలుపులమ్మ అమ్మవారి ఆలయంతో పాటు జిల్లాలో అన్ని ఆలయాలు మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. నువ్వు వచ్చేస్తున్నావా లేకపోతే నువ్వు వచ్చేస్తావా? రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయాన్ని మూసివేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల దర్శనం పూర్తయిన తరువాత ఆలయం మూసివేయటం జరిగిందన్నారు. సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం మళ్లీ గుడి తలుపులు తెరవటం జరుగుతుందని వారు తెలిపారు. అదేవిధంగా తలుపులమ్మ అమ్మవారి ఆలయంతో పాటు జిల్లాలోని అన్ని ఆలయాలు మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ కాకినాడ నుంచి అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైతే సంపూర్ణ చంద్రగ్రహణం అయితే కనుక ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఏర్పడిందని చెప్పొచ్చు. రాత్రి 9:56 ఈ గ్రహణం అయితే ప్రారంభమవుతుందని చెప్పారు. దీని సందర్భంగా చూస్తే జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాల్ని కూడా మూసివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాలు మూసివేశారు. అయితే
కేవలం శ్రీకాళహస్తితో పాటు పిఠాపురం పాదగయ క్షేత్రం సంబంధించిన ఆలయాలు మాత్రమే 2 కూడా తెరిచి ఉన్నాయి. మిగతా అన్ని కూడా మూసివేసిన పరిస్థితి ఉంది. ఈ మధ్యాహ్నం 1 గంట నుంచి అయితే కనుక అన్ని దేవాలయాలు కూడా మూసివేశారు. మళ్ళా రేపు ఉదయం 3 గంటల నుంచి కొన్ని దేవాలయాలు, 6 గంటల నుంచి కొన్ని దేవాలయాలు కూడా తెరిచే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇప్పటికే అర్చకులు అయితే చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకే అన్ని దేవాలయాలు వద్ద కనుక అర్చకులు పూజలు చేసి దేవాలయాలకు అయితే కనుక మూత వేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు కాకినాడ జిల్లా వ్యాప్తంగా అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక ఇటు కాకినాడలోని బాల త్రిపుర సుందరి ఆలయం, అలాగే తలుపుల లోవ, వాడపల్లి, వాహపల్లి, ఐనవీల్లి, మురమల్ల, ద్రాక్షారమ్మ, సామలకోట తదితర శైవ క్షేత్రాలు మూతపడ్డాయి. అలాగే ప్రైవేటు ఆలయాలు కూడా మూసివేసిన పరిస్థితి ఉంది. అలాగే కుప్తేశ్వర దేవాలయంలో అయితే కనుక కుప్తేశ్వర ఆలయంలో అయితే కనుక తెరిచే ఉంచారు. అక్కడైతే పూజలు అయితే జరిగాయి. అదే విధంగా చూస్తే కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూస్తే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని ఆలయం అయితే కనుక మధ్యాహ్నం అయితే మూసివేశారు. అలాగే అక్కడున్న భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని అప్పటి వరకు ఉన్న అందరినీ కూడా బయటకు పంపించి 1 గంటకి అయితే క్లోజ్ చేసిన పరిస్థితి. రేపు మా తెల్లవారుజామున 3 గంటలకు కూడా ఈ ఆలయాన్ని కూడా తెరిచే అవకాశం ఉందని చెప్పేసి అర్చకులు చెప్పిన పరిస్థితి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ నవీన్ రాజ్. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా దేవాదాయ వైదిక కమిటీ సూచనల మేరకు అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం సందర్భంగా కొన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. అదేవిధంగా కొన్ని సేవలు సమయాలు మార్పు చేశారు. తిరిగి రేపు ఉదయం అమ్మవారి ఆలయాన్ని తెరవనున్నట్లు చెప్పారు. ఆలయం ఓపెన్ చేసిన అనంతరం అర్చనా నివేదిక దేవతామూర్తులకు స్వర్ణాభిషేకాలు నిర్వహించి హారతి ముగిశాక 8 గంటల 30 నిమిషాలకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు.